ఒకనాడు శ్రీచక్రని పిచ్చివాడి కింద జమ కట్టేసి అతడితో మాట్లాడాలన్నా అతడి ఉత్తరాలు చదవాలన్నా విముఖత చూపే కౌస్తుభ ఈరోజు అతడి రాక కోసం ఎదురుతిన్నులు చూస్తోంది. రోజులు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు సెకన్లుగా లెక్కవేస్తూ ఒక సెకను గడిస్తే అమ్మయ్య ఒక సెకను గడిచింది అనిపిస్తోంది. లెటర్స్ రాసిన శ్రీచక్ర గడువు మూసినా ఇంకా రాలేదు. బిజినెస్ రీత్యా ఇంకా సింగపూర్లోనే ఉన్నాడేమో. అతడొస్తే ఏదో సాకుతో అతడిని జయసూర్య ఇంటికి తీసుకెళ్లాలి. ఏటి ఒడ్డున ఆ శిథిల సౌదాన్ని, వృద్ధభూపాల్ గారిని చూపి అతడి రియాక్షన్ ఏంటో గమనించాలి. ఆ సన్నివేశం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కౌస్తుభ ఊహలు అలా సాగుతుండగానే ఒకరోజు ఎవరొచ్చారో చూడుమని చదువుతున్న పుస్తకంలోంచి చివున తలెత్తి చూసింది కౌస్తుభ. ఎదురుగా శ్రీచక్ర. కౌస్తుభ ముఖం పువ్వులా విచ్చుకుంది. గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్కబెట్టుకునే వారినా గడువు దాటినా పత్తాలేరు చనువుగానే దెప్పుతూ అంది కౌస్తుభ. రావాలని ఉన్నా ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్కి అంబులెన్స్ రెడీ చేసి పెట్టారేమోనని భయం. మీరు మాట్లాడుతూ ఉండండి మణి, నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను. యోగానందం బయటికి వెళ్ళిపోయాడు. అతడు తమకి ఏకాంతం కల్పించడం కోసమే బయటికి వెళ్ళాడనిపించింది కౌస్తుభకు. మీరు రాసిన కథ చాలా బాగుంది. చాలా సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా. జయసూర్య పాత్ర అలా ట్రాజడీగా ముగించారేం? చాలా బాధ అనిపించింది. నేను ముగించలేదు, విధి ముగించిన కథది. వాదించే ప్రయత్నం చేయలేదు కౌస్తుభ. అతడి ముఖంలోకి నిశ్శబ్దంగా చూడసాగింది. ఏం చూస్తున్నారు నా ముఖంలోకి? పిచ్చి లక్షణాలు ఇంకా ముదిరాయానా? కాదు, మీలో జయసూర్యని చూస్తున్నాను. ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన జయసూర్యని నాలో ఎలా చూస్తారు? మీలో ఉన్న అతని ఆత్మని, వ్యక్తిత్వాన్ని చూస్తున్నాను. ఆత్మ అదే గాని అతడి వ్యక్తిత్వం వచ్చిందనుకోను. జేబులో చేయి పెడితే ఎంతొస్తే అంత దానం చేసేవాడు. బేదవాళ్లకి మందుల ఖర్చు కూడా తనే పెట్టి వైద్యం చేసేవాడు. కల్లా కపటం తెలియని స్వచ్ఛమైన మనసు. బహుశా అజాతశత్రువైన తండ్రి నుండి ఆ గుణాలు అతడికి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నాలో ఆ రక్తం లేదు. నా తల్లిదండ్రులు వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. అతడి వ్యక్తిత్వం నాకెలా వస్తుంది? మీరు చెప్పిన కథ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ నేను మాత్రం నిజమైతే బాగుండని అనుకుంటున్నాను. జయసూర్య వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించింది. అతడంటే ఒక విధమైన ఆరాధనాభావం కూడా నాలో కలిగిందేమో. ఐ లవ్ హిమ్. ఇలాగే తేటగా చూసే ఆ కళ్ళు, మల్లె వంటి మనసుకు వాకిళ్లలాగా. ఇలాగే పొడుగాటి ముక్కు, ముక్కు సూటిగా పోయే అతడి మనస్తత్వానికి దర్పణంలాగా. బాపురే, చూసినట్లు పోలుస్తున్నారే. అతడి కథ చదువుతుంటే అతడి రూపం నా కళ్ళ ముందు కదిలినట్టయ్యేది. ఇలాగే కర్లింగ్ హెయిర్, విశాలమైన నుదురు, అతడి పోలికలు మీకొచ్చాయనిపిస్తోంది. నన్నే జయసూర్య పాత్రలో ఊహించుకునుంటారు. చెప్పా కదా, అతడి వ్యక్తిత్వాన్ని బట్టి అతన్ని ఊహిస్తున్నానని. కొంతవరకు మీరే చెప్పారు. కథలో అతడిది సమున్నతమైన విగ్రహమని, చాలా ఆకర్షణీయంగా ఉంటాడని. నాలో లీలగా మెదిలే కొన్ని జ్ఞాపకాలకి కొంత ఊహ జోడించి చెప్పిన కథది. అంతా అలాగే జరుగుండకపోవచ్చు, కానీ కొంతైనా జరుగుంటుందని నా నమ్మకం. రేపు గాని ఎల్లుండి గాని మీకు ఏమైనా పనులున్నాయా? ఖాళీగా ఉంటారా? దేనికి? మా ఊరికి ఒకసారి వెళ్ళి రావాలి. ఈ మధ్య మా నాన్నగారు కాలం చేశారు. అక్కడ మా మేనత్త ఒక ఆమె ఉన్నారు. మా నాన్నగారికి వంట అది చేసి పెట్టి ఆయన్ని మంచి చెడ్డ చూసుకునేది. అక్కడ మాకొక చిన్న ఇల్లు, కొద్దిగా పొలాలున్నాయి. ఆ ఊరికి ఒకసారి వెళ్ళి పొలం కౌలు విషయం మాట్లాడే పనుంది. మావికి సెలవు దొరకదట. నన్నే వెళ్ళి ఆ వ్యవహారం చూసి రమ్మన్నారు. నాకు తోడుగా వస్తారేమోనని. ఏమి మహద్భాగ్యం! నాకెంత ఆనందంగా ఉందంటే మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. మేఘాలలో తేలిపోకండి. కరిగిపోయే మేఘాలు కింద పడేస్తాయి మిమ్మల్ని. మీ మావయ్య పెట్టిన పరీక్షలో నేను గెలిచినట్టే కదా. ఆయన మాట నిలబెట్టుకుంటారా? లేక? మాట నిలబెట్టుకుంటాను బాబు అంటూ చేతిలో స్వీట్ ప్యాకెట్తో వచ్చాడు యోగానందం. ప్యాకెట్ కౌస్తుభ చేతికిచ్చి, నీ చేతితో అతడి నోటికి స్వీట్ అందించమ్మా. ఇదే మీ ఎంగేజ్మెంట్ అనుకో అన్నాడు. నోటికా, చేతికా? నోటికందిస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది కదూ. శ్రీచక్ర మాటకి రోజారంగు పులుముకున్న చెక్కిళ్లతో ఆమె ముగ్ధ మనోహరంగా నవ్వుతుంటే ఆమె హృదయాన్ని చదివినట్లుగా అయింది అతడికి. అతడిప్పుడు నిజంగా మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఉన్నాడు. రైతును పిలిపించి పొలం కౌలు గురించి మాట్లాడి డబ్బు తీసుకుని అది మేనత్త ఖర్చులకిచ్చేసింది కౌస్తుభ. మేనత్త వండిపెట్టిన అన్నం తిని కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సాయంత్రం అయింది. మన ఊరవతలకి షికారుగా వెళదాం రండి. మనకు సిటీలో ఈ పచ్చటి పొలాలు, అందమైన మేఘాలు ఎక్కడ కనిపిస్తాయి? ఆకాశాన్ని కప్పేస్తున్నట్టుగా ఉన్న అపార్ట్మెంట్స్ తప్ప అంటూ శ్రీచక్రని బయలుదేరదీసింది కౌస్తుభ. ఆమె నడుస్తుంటే ఎక్కడికని అడగకుండా ఆమె వెంట నడవసాగాడు శ్రీచక్ర. కబుర్లలో పెట్టి ఆమె రామాపురం రేవు దగ్గరికి తీసుకొచ్చిందని తెలియనే లేదతనికి.
క్రితంసారి మా నాన్నగారి అస్థికలు కలపడానికి మా పురోహితుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ఏరు, ఈ రేవు, ఈ పరిసరాలు నాకెంతో నచ్చాయి. మరోసారొచ్చి ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించాలనుకున్నాను. నా ఆనందంలో పాలు పంచాలని మిమ్మల్ని తీసుకునొచ్చాను. రేవు మెట్ల మీద కూర్చుని కాళ్ల కింద చల్లగా తగులుతున్న నీళ్లల్లో చిన్నపిల్లలా కాళ్లాడిస్తూ అంది. ఆ మెట్లు ఆఖరవుతున్న చోట ఒక చిన్న శిథిల భవనం. శ్రీచక్ర ముఖం ఒక ఉద్విగ్నతతో నిండిపోయింది. అతడి ముఖంలో మారుతున్న భావాలను పరీక్షగా చూస్తోంది కౌస్తుభ. ఈ మెట్లు, ఈ ఏరు, ఆ భవనం నాకు చిరపరిచితం అనిపిస్తోంది కౌస్తుభ. ఎన్ని సాయంకాలాలో ఈ రేవులో మెట్ల మీద కూర్చుని నదీ సౌందర్యాన్ని ఆస్వాదించాననిపిస్తోంది. అంతా గుర్తొస్తోంది. ఆ భవనంలో వృద్ధుడైన జమీందార్ గారుండాలి. ఆయన ఎన్నోసార్లు నా కల్లో కనిపించారు. అంటే జయసూర్య తండ్రిగారన్నమాట. ఒకసారి వెళ్ళి ఆ భవనం చూద్దాం రండి. ఇన్నేళ్ల తర్వాత ఆయన బ్రతికుంటారన్న ఆశ లేదు. అది పుత్రవియోగం ఆయన్ని కొంగదీసి మరణానికి ఎప్పుడో చేరుచేసి ఉంటుంది. ఆయన లేని బంగ్లాలో నేను కాలు పెట్టలేను. ఆ శూన్య సౌధం నా గుండెల్ని పిండుతుంది. శ్రీచక్ర గొంతు బరువెక్కింది. అతడి ముఖం విషాదంతో నిండింది. అదింకా శూన్యభవనం కాలేదు. జమీందార్ గారు ఇంకా జీవించే ఉన్నారు. ఆయన తన కొడుకు కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. తన కొడుకు హత్య చేయబడ్డాడనే విషయమే ఆయనకి తెలీదు. మీరు జయసూర్య కథ రాస్తూ దేశికాచారి అని రాశారే, ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన నల్లమల నుండి తిరిగొచ్చి జయసూర్య విరక్తి చెంది హిమాలయాలకు వెళ్ళినట్టు అబద్ధం చెప్పాడు. సన్యాసయ్యి హరిద్వార్లో కనిపించారని, కాశీలో కనిపించారని ఏవో అబద్ధాలు చెప్పి గడుపుకొస్తున్నారు. తను చనిపోయేలోగా తప్పక తిరిగొస్తాడన్న ఆశతో ఆయన జీవించే ఉన్నారు. ఇదంతా నీకెలా తెలుసు కౌస్తుభా? విభ్రాంతిగా అడిగాడు శ్రీచక్ర. అంతా కాకతాళీయంగా జరిగిపోయింది. పూర్వజన్మ రుణానుబంధమేదో నన్నిక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. తండ్రి అస్థికలు కలపడానికి వచ్చి ఆ బంగ్లాని చూడడం, వెళ్ళి ముసలి జమీందార్ని కలవడం, ఆ వైనమంతా చెప్పింది. నిశ్శబ్దంగా విన్నాడు శ్రీచక్ర. వెళదామా బంగ్లాకి? ఒక జన్మలో ఆయనకి నేను తండ్రిని, మళ్లీ జన్మలో ఆయనకు కొడుకును. ఈ జన్మలో ఏమీ కాని నేను ఆయన్ని ఏమని చూడ్డానికి రావాలి? ఆయనను ఏమని పిలవాలి? శరీర సంబంధం ఈ జన్మకైనా ఆత్మ సంబంధం జన్మ జన్మలకి ఉంటుంది. పూర్వజన్మ జ్ఞాపకాలతో సంఘర్షణకు లోనయ్యే మీరు ఆయన్ని తండ్రిగా భావించడంలో తప్పు లేదు. ముందు మీరొకసారి ఆయన్ని చూద్దురు రండి. ఆయన మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతారో. ఇద్దరూ మెట్లెక్క సాగారు. ఒంటరిగా బిక్కుబిక్కుమన్నట్లుగా ఉంటుందనుకున్న బంగ్లా ఊరి జనాలతో నిండిపోయింది. వాళ్ల ముఖాల్లో నిండిన విషాదం చూస్తుంటే ఏదో జరగరాంది అక్కడ జరుగుతున్నట్లుగా ఉంది. ఆర్చీలుగా ఉన్న వరండాలో ఒక పక్క అరుగు మీద మరణశయ్యలో ఉన్నారు భూపాల్ గారు. మంగ నారాయణ నారాయణ అంటూ తులసి తీర్థం పోస్తోంది ఉద్ధరణితో. అక్కడ మూగిన జనాల్లో కొంతమంది ఆమె గొంతుతో శృతి కలుపుతున్నారు. నేను 2 వారాల కిందట వచ్చినప్పుడు ఆయన బాగానే ఉన్నారే, ఇంత హఠాత్తుగా ఏమైంది? ఖిన్నవదనంతో అడిగింది కౌస్తుభ. 1 వారం రోజుల క్రితం బాత్రూంలో కాలు జారిపడ్డారు. నడుం విరిగింది. మంగలి నరసేని పిలిచి తోమిస్తుండగానే జ్వరం తగిలింది. పట్టిన జ్వరం విడవకుండా ఆయన్ని ముంచుకుపోతోంది. కళ్ళొత్తుకుంటూ చెప్పింది మంగ. శ్రీచక్ర భూపాల్ గారిని చూస్తున్నాడు. అతడి మనసు నిండా జ్ఞాపకాల సుడులు, కళ్ళ నిండా నీళ్లు. నాన్నగారు గాదిగాదికంగా పిలిచాడు, చెవి దగ్గర నోరు పెట్టి. 2-3 సార్లు పిలిచాక ఆయన ముఖంలో చిన్న కదలకొచ్చింది. కంటిరెప్పలు చిన్నగా కదిలాయి, కానీ తెరవలేని అసక్తత. పెదవులు ఏదో చెప్పాలని కదిలాయి, చిన్నగా గుడుగుడు శబ్దం. కానీ అంతవరకు ఆయన్ని కుదిపేసిన అశాంతి ఆ క్షణంలో మొటుమయమైంది. ఆయన ముఖంలో ఇది వరకు లేని ప్రశాంతత ఆవరించింది. తులసి తీర్థం మీ చేత్తోనూ పోయండి. మంగ చేతి నుండి తీర్థపు గిన్నెందుకుని శ్రీచక్ర చేతికిచ్చింది కౌస్తుభ. శ్రీచక్ర ఆయన తల తొడ మీద పెట్టుకుని ఉద్ధరణితో 3 సార్లు పోశాడు తులసి తీర్థాన్ని. 2 సార్లు గుటక వేసిన 3వసారి బయటకొచ్చేశాయి. చిన్నగా వెక్కిళ్ళు. దీపం ఆరిపోయింది. నారాయణ 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 నామస్మరణ వింటూ జీవుడు పైలోకాలకి పయనమయ్యాడు. భూపాల్ గారు అంతిమ గడియల్లో ఉన్నారని తమ గ్రామస్తుడొచ్చి చెబితే పొరుగునొచ్చాడు స్వామి. అతడి మనసు నిండా ఒకటే చింత. చివరి క్షణాల్లోనైనా తన కొడుకు వస్తాడని, తనకు తలకొరివి పెడతాడని, ఆయన ఆశ ఆశగానే మిగిలిపోయిందని ఆయనకి అబద్ధం చెప్పి మోసగించి తప్పు చేశానా అని పశ్చాత్తాపపడసాగాడు. స్వామొచ్చేసరికి సరిగ్గా అప్పుడే భూపాల్ గారి నోట్లో తులసి తీర్థం పోస్తున్నాడు శ్రీచక్ర. ఏమ్మా, నువ్వెప్పుడొచ్చావు? కౌస్తుభను స్వామి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందేనండి, శ్రీచక్రను తీసుకునొచ్చాను. సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తే విధి నన్నిక్కడ సర్ప్రైజ్ చేసింది. ఈయనేనా? స్వామి సంభ్రమంతో చూశాడు. అవును, గుర్తుపట్టండి, ఈయనెవరో. శ్రీచక్రకి పరీక్ష పెట్టింది.
స్వామి ముఖంలోకి తదేకంగా కొద్ది నిమిషాలు చూసిన శ్రీచక్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. ఆ పిలవడంలో ఆత్మబంధువును పలకరిస్తున్నట్లుగా ఆప్యాయత. ఇంకా ఇక్కడ రుణానుబంధం మిగిలింది, అందుకే ఈ ఆఖరి ఘడియల్లో ఆయన చెంతున్నాడు. మంచి మనిషికి మరణమే సాక్షి అంటారు. ఆయన కొడుకు చేతిలో పోవడానికి నోచుకున్నాడు. ఆయన మంచితనమే ఆయనకి అదృష్టాన్ని అందించింది. శ్రీచక్ర భూపాల్ గారికి కొడుకు వరసవాడుగా ప్రకటించి తలకొరివి అతడే పెడతాడని చెప్పాడు స్వామి. ఎలా వరుసైన కొడుకు అంటూ ఎవరూ తరికించలేదు. అనాథప్రేతం కాకుండా ఆయనకి తలకొరివి పెట్టడానికి ఒక బంధువు దొరికాడని తృప్తిపడ్డారంతా. భూపాల్ గారి శవయాత్రకు ముందు శ్రీచక్రే నడిచాడు. అతడే చితికి నిప్పు పెట్టాడు. దినవారాలు కూడా శ్రీచక్ర చేతే చేయించాలన్న స్వామి ప్రతిపాదనను భూపాల్ గారికి కావలసిన వారంతా అంగీకరించారు. ఈ మధ్య భూపాల్ గారి స్థితి చాలా మెరుగుపడింది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరగడం వల్ల బ్యాంకులో డబ్బు బాగానే జమ అయింది. ఆయన కర్మకాండ భారీగా నిర్వహించాలన్న మంగ ప్రతిపాదనను అందరూ ఆమోదించారు. కర్మ మొదలుపెట్టిన రోజు నుండి ఊరి జనాలకంతా భోజనాలు ఏర్పాటయ్యి 13వ రోజు వరకు సాగాయి. ఊళ్ళో ఆ 4 రోజులు పొయ్యిలు రాజేలేదు. 3 పూట్ల ఎక్కడే తిన్నారు, తాగారు. భారీగా బ్రాహ్మలకి సంభావనలేగాక బేదలకు వస్త్రదానం కూడా చేశారు. భూపాల్ గారు చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్న పేద విద్యార్థులు ఇప్పుడు చాలామంది ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. వాళ్లంతా ఆయన కర్మకాండ మొదలయ్యేనాటికొచ్చారు. వాళ్లలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఎస్పీగా చేస్తున్నాడు. అతడి పేరు రవికుమార్. 25 ఏళ్ల క్రితం జయసూర్య కనిపించకుండా పోయిన రోజుల్లో అతడు సబ్ ఇన్స్పెక్టర్గా జాబులో చేరాడు. స్వామి వెంట సలేశ్వరం వెళ్లి తపస్సు కోసం నల్లమలలో కొన్నాళ్లు గడిపిన జయసూర్య అటు నుండటే హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడంటే అతడు నమ్మలేదు. భూపాల్ గారి చేత కంప్లైంట్ రాయించి తీసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టాడు. స్వామిని ఎంత తరిచడిగినా ఒకటే మాట, జయసూర్య జీవితం పట్ల విరక్తి చెంది హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడని. జీవితం పట్ల విరక్తి చెందేంత సమస్యలేమీ అతడికి లేవు. అతడి మనస్తత్వాన్ని బట్టి జీవితం పట్ల విరక్తి పెంచుకునే మనిషి కాదు. మరి ఏం జరుగుంటుంది? అతడు తపస్సు చేశాడని చెబుతున్న చోటుకి వెళ్ళాడు. భైరవకొండ సమీపంలో ఆంజనేయస్వామి గుళ్ళో అతడు ధ్యానానికి కూర్చునేవాడని, అతడితో ఒక బాపనేను కూడా చూశామని అడవిలో కొందరు చెంచులు చెప్పారు. చెంచుగూడెం పెద్ద కూడా జయసూర్య ఆ ప్రాంతానికి రావడం రెండోసారి అని చెప్పాడు. భైరవుని కొండలో నిధుందని, ఆ నిధిని కైవసం చేసుకోవడానికి జయసూర్య ఏదో తంతులో భాగంగా అక్కడ పూజలు నిర్వహించాడేమోనని, నిధి బలి తీసుకునుంటుందని అనుమానం వ్యక్తపరిచాడు గూడెం పెద్ద. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భైరవునిగుట్ట సమీపంలో మునిరాజు ముఠ టెంట్ వేసిన సంగతి కూడా బయటపడింది. వాళ్ళని అడిగితే అడవిలోకి షికారు కోసం వెళ్లామని, సరదాగా 4 రోజులు గడిపొచ్చామని, జయసూర్యని పూజలు చేస్తుంటే చూశాంగాని అతడేమైంది తమకి తెలీదని చెప్పారు. ఆ ముఠా సభ్యులు 6 మంది ఒకే మాట చెప్పారు. అక్కడి దాకా వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఇక ముందు కదలేదు. ఏం జరిగింది మిస్టరీగానే ఉండిపోయింది. జయసూర్య ఆచూకీ ఎలాగైనా కనుక్కుంటానని భూపాల్ గారికి మాటిచ్చిన రవి చివరికి తన నిస్సహాయత వ్యక్తం చేయక తప్పలేదు. జయసూర్య హిమాలయాల్లోకి వెళ్లాడన్న మాట ఇప్పటికీ నమ్మడం లేదతను. బహుశా జయసూర్య చనిపోయి ఉంటాడన్న ఊహ అతనికొచ్చినా భూపాల్ గారి ముందు మాత్రం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆ తండ్రి గుండె ఆ మాట వింటే బదలైపోతుందని తెలుసు కనుక. జయసూర్య ఏమైంది స్వామికి తెలుసునని అతడి ప్రగాఢ విశ్వాసం. కానీ అతని నుండి ఆ నిజం ఎలా రాబట్టాలో తెలియక ఫైల్ మూసేశాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత భూపాల్ గారు చనిపోయి ఆయన కొడుకు స్థానంలో ఉండి కర్మకాండ నిర్వహిస్తున్న శ్రీచక్రను, అతడి చేత కర్మ చేయిస్తున్న స్వామిని చూస్తుంటే ఆ జ్ఞాపకాలన్నీ తిరగదోడినట్లయ్యాయి. కర్మకాండ ముగిసిన 12వ రోజు అందరూ సుష్టిగా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటుంటే ఎస్పీ రవికుమార్ తన పని మొదలుపెట్టాడు. నేను గుర్తున్నానా స్వామీజీ? 1 నిమిషం యగాదిగా చూశాడు స్వామి అతన్ని. జయసూర్య గురించి తనను ఎన్నోసార్లు ప్రశ్నించిన పోలీస్ ఆఫీసర్ రవికుమార్ అప్పటికిప్పటికీ కొంచెం ఒళ్ళొచ్చిందే గాని ముఖంలో మార్పేమీ లేదు. గుర్తున్నారు. ఇప్పుడైనా నిజం చెబుతారా? జయసూర్య ఏమయ్యాడో? మంచుకొండల్లో ఈ మధ్య గెడ్డం పెంచుకుని కనిపించాడని కథ చెబుతారా? వ్యంగ్యంగా అడిగాడు. ఈరోజు అసలు కథ చెబుతాను ఎస్పీ సాబ్. భూపాల్ గారు బ్రతుకున్నంత వరకు నా గుండెల్లో గరళంలా దాచిన నిజాన్ని ఈరోజు బయటపెడతాను. ఎందుకంటే ఇప్పుడిక దాచే అవసరం లేదు కాబట్టి. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. శ్రీచక్ర, నువ్వు కూడా మాతో వస్తే మంచిది. అతడెందుకు మాతో? అసలెంతకీ అతడెవరు? అతడే అసలైనవాడు కాబట్టి. 25 ఏళ్ల క్రితం అసలు పుట్టైనా పుట్టుండని అతడు అసలైనవాడు ఎలా అవుతాడో అర్థం కాలేదు రవికుమార్కు. కొద్ది నిమిషాల తర్వాత రేవు మెట్ల మీద కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు స్వామి.
మునిరాజు ముఠా చేతిలో జయసూర్య అంతమైన వైనమంతా చెప్పాడు స్వామి. ఆ ముఠాలో ఒకడు భైరవుని కొండ దగ్గరే చచ్చాడు. కొండను పేల్చివేయాలని వాళ్లు పెట్టిన డైనమిట్లు పేలి మిగతా వాళ్ళు ఇప్పుడు నగరాన్ని చేరి పెద్ద మనుషులా చలామణి అవుతున్నారు. గ్రామంలోనే ఉండిపోయిన మునిరాజు చూడ్డానికి సామాన్యంగా కనిపించినా ఆ ముఠాకి మూలపురుషుడు వాడే. గుళ్ళు దోచిన విగ్రహాలను ఎత్తుకుపోయినా ఆలోచన వాడి మెదడులోంచే పుట్టుకొస్తుంది. వాడినొక్కడిని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది. వలవేసి వాళ్ళని పట్టుకోవడం నాకు లెక్క కాదు. కానీ మీరు చెప్పిందంతా నిజమని చెప్పడానికి సాక్ష్యం ఏమిటి? పోలీసు బుద్ధి పోనించుకోనట్లుగా అన్నాడు రవికుమార్. భైరవుని కొండ కింద జయసూర్య శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నేను చూపుతాను. తవ్వి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమో కాదో. జయసూర్యతో పాటు ఉండి పూజలవి నిర్వహించాల్సింది నువ్వే ఆ భైరవుని కొండల్లో గుప్తనిధికి బలిచ్చి పూడ్చిపెట్టావేమో. లేకపోతే ఇంత కరెక్ట్గా అతడిని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపెడతానని ఎలా అంటావు? శివశివ, చెవులు మూసుకున్నాడు స్వామి. బ్రాహ్మణ్ణి, గుడిలో అర్చకత్వం చేసుకుని బ్రతికేవాణ్ణి, ఇహం కంటే పరం మీద ప్రీతి ఉన్నవాణ్ణి. నాకెందుకయ్యా గుప్తనిధులు? నిధుల మీద ఆశే ఉంటే లోహాన్ని స్వర్ణంగా మార్చగల విద్య నా దగ్గరుంది. బంగారం ముద్దలు ముద్దలుగా చేసుకోనా? ఆహా, అంతటి శక్తిమంతుడు అన్నమాట. చూడ్డానికి చాలా మామూలుగా ఉన్నావు. సూదుల్లాంటి చూపులతో స్వామిని నిలువెల్లా చూశాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. నీకొచ్చిన విద్యను ఉపయోగించి నింపొచ్చు కదా. అతడి వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను ఎస్పీ సాబ్. మన రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో ఉన్న భైరవుని కొండలో అపారమైన గుప్త సంపద ఉంది. అందుకు సంబంధించిన తామ్రపత్రం మా పెద్దలు సేకరించిందుంటే మన సీఎం గారికి అందజేశాను. స్వయంగా ఆ నిధిని నేనే తీసిస్తానని కూడా చెప్పాను. అతీంద్రియ శక్తులు కాపలా ఉన్న ఆ గుప్తనిధిని మామూలు మనుషులు కదిలించలేరు. ఆ ప్రయత్నంలో నా శక్తి చాలక బలైనా సరే దేశానికి ఉపయోగపడే ఒక మంచి పని చేసి పోవాలనుకుంటున్నాను. అచ్చా, ఆ మధ్య పత్రికల్లో చదివాను. మన సీఎం గారికి గుప్తనిధి హస్తగతమైతే రాష్ట్ర దరిద్రం తీరుతుందని. ఆ విషయం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారని. ఆ వార్త చదివినప్పుడు ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గుప్తనిధుల వేటలో పడ్డారే అని మేము నవ్వుకున్నాం. ఆ తామ్రపత్రం అందజేసింది నువ్వేనన్నమాట. జయసూర్యని చంపింది నువ్వు కాదు, మరొకరు అని చెప్పడానికి ఒక్క ఆధారం చూపు చాలు. వాళ్ల పని పడతాను. ఆధారం ఇతడే ఎస్పీ సాబ్. జయసూర్య ఎలా హత్య చేయబడింది చెప్పడానికి ప్రత్యక్ష సాక్షితడే. ఆర్ యూ జోకింగ్? రవికుమార్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఐఎమ్ నాట్ జోకింగ్. ఆ తర్వాత స్వామి చెప్పేదంతా ఇంగ్లీష్లోనే సాగింది. మునిరాజు ముఠా చేత అన్యాయంగా హతమైన జయసూర్య శ్రీచక్రగా పుట్టాడని, కానీ గత జన్మ జ్ఞాపకాలు అతడిని వేళ్లేదని, అతను సంఘర్షణలో ఉండగానే విధి భూపాల్ గారి అంత్య సమయంలో ఇక్కడికి తీసుకొచ్చిందని, ఆయనకి తలకొరు పెట్టి కర్మకాండ నిర్వహించి తన రుణం తీర్చుకున్నాడని, ఏదో 4 మంత్రాలు చెప్పుకుని సాదాసీదాగా బ్రతికే పిలక బ్రాహ్మడని చులకన చేసి మాట్లాడుతున్న రవికుమార్కి తల తిరిగినట్లయింది. చక్కని ఇంగ్లీష్లో ఎంతో సంస్కారయుతంగా మాట్లాడుతున్న అతడిని చూసి, మీరు చెప్పేదంతా నేను నిజమని నమ్ముతాను, కానీ కోర్టులో ఇతడిని సాక్షిగా నిలబెట్టలేం కదా. పూర్వజన్మ జ్ఞాపకాలంటే కోర్టు పట్టించుకోదు, అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంది. అసలు జయసూర్య ఇతడని చెప్పడానికి ఆధారం ఏమిటి? శ్రీచక్ర అన్నాడు. ఆ రోజు వాళ్ళు నన్ను అనేక చోట్ల కత్తితో పొడిచారు. చివరికి కత్తిపోటు గుండె కింద భాగంలో తగలడంతో ప్రాణం పోయింది. అస్థిపంజరాన్ని వైద్య పరీక్ష చేస్తే ఆ విషయం బయటపడుతుంది. నేను చెప్పింది నిజమైతే నేనే జయసూర్యనని నమ్ముతారు కదా. నా ఎడమ చేతికి బంగారు చేయనున్న స్విస్ గడియారం ఉండేది. ఆ రోజు వాళ్ళు అది శవం మీద నుండి తీయకపోతే అది అక్కడ దొరుకుతుంది. ఇంకేమైనా గుర్తులు, చేతికి ఉంగరాలుండేవా? కుడి చేతి ఉంగరపు వేలికి పచ్చపొదిగిన ఉంగరం ఉండేది. వాళ్ళు తీసుకోకపోతే అది అక్కడ దొరకాలి. మీరు చెప్పిన గుర్తులు సరిపోతే మీరే జయసూర్య అని నమ్మచ్చు, కానీ కోర్టులో సాక్షిగా మిమ్మల్ని తీసుకోలేం. పూర్వజన్మ జ్ఞాపకాలకు సంబంధించి దీన్ని ప్రత్యేకమైన కేసుగా టేకప్ చేయొచ్చు కదా అన్నాడు స్వామి. లోగడ పూర్వజన్మ జ్ఞాపకాలకు సంబంధించిన కేసులేమైనా ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని మనం ముందుకు ప్రొసీడ్ కావచ్చు. యూపీలో ఆ మధ్య ఇలాంటి సంఘటన ఒకటి జరిగినట్లుగా చదివాను. తన 25వ ఏట హత్య చేయబడ్డ ఒక యువకుడు పునర్జన్మెత్తి గత జన్మ జ్ఞాపకాలతో అతడు పోలీసులకు తనను చంపిన హంతకులను పట్టించిన ఉదంతం చదివాను. పత్రికల్లో వచ్చేవన్నీ వాస్తవాలని చెప్పలేం. పాఠకుల్లో సెన్సేషన్ సృష్టించడం కోసం ఏవో కట్టుకథలు రాస్తారు. నిజ నిర్ధారణకి పెడితే నిలిచేది తక్కువ. నాతో పాటు అమెరికాలో చదువుకున్న 2 స్నేహితులున్నారు. రాజేంద్ర, వినీత్ అనుకుంటాను. రాజేంద్ర ఇక్కడే డిస్పెన్సరీ పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. వినీత్ మద్రాసులో ఉండేవాడు.
వాళ్ళు బ్రతికే ఉంటే, అది ఇండియాలోనే ఉంటే వాళ్ళ వల్ల కొంతవరకు నన్ను నేను నిరూపించుకోవచ్చు. అసలు గత జన్మలో మీరు డాక్టర్ కదా, ఏదైనా ఆపరేషన్ చేసి మీరు డాక్టర్గా నిరూపించుకోగలిగితే చాలు. నాకున్నది గత జన్మ జ్ఞాపకాలు మాత్రమే. నేను చదివింది మెడిసిన్, నేను నేర్చుకున్న సర్జరీ అవి నాకు అంతగా గుర్తులేవు. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు శ్రీచక్ర. అదెలా సాధ్యం? యోగాలో సాధ్యం కాదంటూ లేదు. గత జన్మలో నువ్వు యోగ సాధకుడివి, అంతకుముందు జన్మలో మంత్రోపాసకుడివి, పులిని పిల్లిలా నీ పక్కన నడిపించుకున్నవాడివి. మనసు లగ్నం చేసి ప్రయత్నిస్తే ఇంకా గతంలోకి వెళ్ళగలవు. సాధ్యం కాదు. నిస్సహాయత వ్యక్తం చేశాడు శ్రీచక్ర. సాధ్యం నేను చేస్తాను ఎస్పీ సాబ్, మాటిస్తున్నట్లుగా అన్నాడు స్వామి. మీరు వెళ్ళండి, సంధ్య పడింది. ఏటిలో మునిగి సంధ్యావందనం చేసుకుని వస్తాను. శ్రీచక్ర నువ్వుండు. వెళ్లబోతున్న శ్రీచక్రని వారించాడు. రవికుమార్ వెళ్ళిపోయాడు. శ్రీచక్ర ఏట్లోకి దిగాడు స్వామితో పాటు. ముక్కు మూసుకుని అతడితో పాటు మునిగాడు. అవసరమైనప్పుడు తనని తలుచుకుంటే వస్తానని మన గురుదేవులు చెప్పారు. మరుగున పడ్డ నీలోని ఆత్మశక్తిని తెర తొలగించడానికి ఇప్పుడు వారి అవసరం ఎంతో ఉంది. ఆయనని స్మరించు శ్రీచక్ర. శ్రీచక్ర కళ్ళు మూసుకున్నాడు. ఎవరిదో బొటనవేలు బురుకుటి మధ్యన అనినట్లుగా అయింది. మెదడులో ఏదో విస్ఫోటనం. బాహ్యస్మృతి పోయింది. గత జన్మలో నువ్వు శాపగ్రస్తుడివి. గత జన్మలలో చేసిన పాపాలకు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే నువ్వు ఆపదలో చిక్కినప్పుడు నీ మంత్రసిద్ధులేవి గుర్తుకు రాలేదు. దుర్మార్గుల చేతిలో కుక్కచావు చచ్చావు. కర్మ విమోచనం చెంది పరిశుద్ధుడు అయ్యావు. నీ జన్మ పరంపర నీకు గుర్తుండేలా అనుగ్రహిస్తున్నాను. అప్పుడు నీకంతా కలతాలమలకం. అవసరమైనప్పుడు నీ శక్తిని లోక కళ్యాణానికి ఉపయోగించు. విజయోస్తు బిడ్డ. అది గురుదేవుల వాణి. కానీ ఆయన కనిపించలేదు. కళ్ళు తెరిస్తే ఎదురుగా స్వామి. కళ్ళు మూసుకుని ఏదో ధ్యానిస్తున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. గురుదేవులు కనిపించారా? ఆయన వాణి మాత్రం వినిపించింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆయన జీవించే ఉన్నారా? అప్పటికే ఆయన వృద్ధుడు కదా. వృద్ధుడైనా ఆయన వయసు 100 సంవత్సరాలు తెలుసా? ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆయన చివరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పారు, హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానని, ఇక తిరిగి రానని. ప్రస్తుతం ఆయన సమాధి స్థితిలో ఉండుంటారు. అక్కడి నుంచే నీకు సమాధానం లభించింది. 13వ రోజు వైకుంఠ సమారాధన. భూపాల్ గారు చేసిన ఆర్థిక సాయం వల్ల చదువుకుని నాగార్జున సాగర్ డ్యాంలో పనిచేస్తున్న ఒక ఆయన భూపాల్ గారి చిత్రపటాన్ని నిలువెత్తు గీంచుకుని వచ్చాడు. కారులో ఆ చిత్రపటానికి సరిపోయిన దండ కూడా పట్టుకొచ్చాడు. ఆ చిత్రపటం హాలు మధ్యన పెట్టి దండ వేశారు. ఊరి జనాలంతా వరుసగా ఆ చిత్రపటానికి భక్తిగా నమస్కరించి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బంగ్లా ముందు అప్పుడే కారు దిగిన ఒక ప్రౌఢ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి హాలులో భూపాల్ గారి చిత్రపటం ముందు మూరచిల్లినట్లుగా పడింది. ఆమె కారు డ్రైవర్ చెప్పాడు, ఉదయం అమ్మగారు ప్లేన్ దిగుతూనే బాబుగారు పోయారని తెలిసింది. ఇంటికి కూడా వెళ్లకుండా అటునుండే వచ్చేశారు. అందరూ ఆమెనే ఆసక్తిగా చూస్తున్నారు. మంగ వెళ్ళి ఆమెను తట్టి లేపింది. లేబిందు, ఏడిస్తే బాబుగారు వస్తారా? పండుటాకు రాలిపోయింది అంతే. కనిపించని దేవుడు ఆయనలో నాకు కనిపించాడు మంగ. ఆ దేవుడి చివరి చూపుకు నోచుకోలేకపోయాను. 20 రోజుల క్రితం నేను అమెరికాకు బయలుదేరి వెళ్లే ముందు ఆయన ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతో చక్కగా కులాసాగా మాట్లాడారు. అదే ఆఖరి చూపు, ఆఖరి మాట అవుతుందని ఎంతమాత్రం అనుకోలేదు. వెక్కి వెక్కి ఏడవసాగింది. చాలా ఏళ్ల తర్వాత కంటబడిన చిన్ననాటి ప్రియ నెచ్చిలిని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు శ్రీచక్ర. 16 ఏళ్ల కన్నెపడుచు హిమబిందు ఆకుచాటు మొగ్గలా కనిపించేది. ఆ రోజు ఆఖరిసారి రేవు మెట్ల మీద నిలబడి తనంటే ఇష్టమని చెప్పి కన్నీళ్లతో పరిగెత్తిపోయింది. దీరణ మీరే యమునా తీరే అన్న పాటకు ఆమె చేసిన నృత్యాభినయం నిన్న మొన్న చూసినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు 40వ పడిలో పడిన నిండుగా పూసిన పువ్వులా ఉందామె. నిత్యం నృత్య సాధనలో ఆమె శరీరం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఆమె విశ్వవిఖ్యాత నర్తకి హిమబిందు. ఆమె ఫోటోలు వేసి పత్రికలు ఆమెని ఎంతగానో కీర్తించాయి. అందరూ ఆమెనే చూస్తున్నారు. భూపాల్ గారి వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, ఆయన ఆర్థిక సాయం వలన చదువుకుని ఈనాడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయనకి అశ్రుతర్పణ చేసి తమ భక్తిని చాటుకున్నారు. హాలు, బంగ్లా ఆవరణ జనాలతో నిండిపోయింది. ఒక పక్కగా చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడున్నాడు రవికుమార్. భూపాల్ గారి చిత్రపటానికి నమస్కరించి వెళుతున్న ఒక వ్యక్తిని చూశాడు స్వామి. చూసారా తన్ని, అతడే మునిరాజు, నెమ్మదిగా చెప్పాడు స్వామి. అలాగా అన్నట్లుగా తల పంకించాడు రవికుమార్. అతడి చూపులు మునిరాజు చుట్టూ వేటకొక్కలా పరిభ్రమించాయి.
చివరగా భూపాల్ గారి లాయర్ గారు వచ్చారు. ఆయన భూపాల్ గారి చిత్రపటానికి నమస్కరించొచ్చి బ్రీఫ్ కేస్ తెరచి అందులోంచి కొన్ని కాగితాలు తీశారు. ఇది మన వెంకటకృష్ణ భూపాల్ గారు పూర్తి స్పృహలో ఉన్నప్పుడు రాయించి సంతకం పెట్టిన వీలునామా. ఇక్కడ సమావేశమైన పెద్దలు పిన్నలు అందరూ వినవలసిందిగా ప్రార్థన అంటూ చదవడం మొదలుపెట్టారు. రామాపురం మాజీ జమీందారు వెంకటకృష్ణ భూపాల్ పేరు గల నేను పూర్తి ఆరోగ్యంతో ఉండి ఇష్టపూర్తిగా రాయించి సంతకం పెడుతున్న వీలునామా పత్రం ఇది. నాకున్న ఒకే ఒక్క పుత్ర సంతానం జయసూర్య భూపాల్ ఇల్లు విడిచి 20 సంవత్సరాలు దాటింది. ఇక తిరిగొస్తాడన్న ఆశ అడుగంటింది. నేను చనిపోయేలాగా వస్తే అతడిష్టప్రకారం ఈ వీలునామా మార్చబడుతుంది. అతడు తిరిగి రాని పక్షంలో ఈ వీలునామాలో మార్పు ఉండబోదు. సుమారు 50 లక్షల విలువ చేసే నా స్థిర చరాస్తులు నాకు తలకొరువు పెట్టి కర్మ చేసిన వారికి చెందేటట్లుగా నిర్ణయించాను. శివారంచు మామిడి తోట మీదొచ్చే ఆదాయం నాకు పరిచర్యలు చేసి నా మంచి చెడ్డలు చూస్తున్న కీర్తిశేషుడైన ప్రసాద్ భార్య రామ్లాల కోడలు అయిన శ్రీమతి అలివేలు మంగకు చెందినట్లుగా నిర్ణయించాను. నా ఈ నివాసమైన బంగ్లాకు ఎవరైనా విద్యాపేక్షతో ఏదైనా కళాశాల పెట్టదలిస్తే వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ఆస్తిపాస్తులను అనుభవించడంతో పాటు ఊరిలో కోదండరామాలయం ధర్మకర్తగా నిధులు నిర్వహిస్తూ శుభలేకిచ్చిన ఏ పేద వధువుకైనా సరే పుస్తే మెట్టే పసుపు బట్టలు ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు వెంకటకృష్ణ భూపాల్. అప్పుడు అక్కడున్న అందరి చూపు దశదిన కర్మ రోజు క్షురకర్మ చేయబడి మిలమిల్లాడుతున్న గుండుతో కనిపిస్తున్న శ్రీచక్ర మీద వాలాయి. రాజ్యానికి వారసుని ఎన్నుకోమని పట్టపుటేనుగుకి పూలదండిచి పంపిస్తే నగర వీధుల్లో నడుస్తున్న ఎవరో బికారి మెడలో వేసి అతడిని రాజును చేసినట్లుగా భూపాల్ గారి వీలునామా ఊరేదో పేరేదో తెలియని ఒక అపరిచితుణ్ణి లక్షాధికారిని చేసింది. అసలు వీలునామాలో ఉన్న విషయం తెలుసుకునే అతడొక ప్లాన్తో వచ్చాడేమో. లేకపోతే ఎవరో ఏంటో భూపాల్ గారికి శ్రాద్ధకర్మ నిర్వహించడమేమిటి? జనాలు గుసగుసలు పోసాగారు. వీలునామాలో ఉన్న విషయం తెలిసాక తిరిగి ఆలోచనలో పడ్డాడు రవికుమార్. ఇదంతా భూపాల్ గారి వీలునామాలో ఉన్న విషయం తెలిసి స్వామితో కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా. లేకపోతే జయసూర్య శ్రీచక్రగా పుట్టడమేమిటి? పూర్వజన్మ స్మృతులుండడమేమిటి? ఇద్దరూ కూడబలుకుని తన చెవిలో పూలు పెట్టలేదు కదా. అదే నిజమైతే పబ్లిక్లో నిలబెట్టి ఉరి తీస్తాను, ఊరికే వదలను అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేసి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోగా శ్రీచక్ర, కౌస్తుభ, మంగ పనివాళ్లు ఉండిపోయారు. పనివాళ్లతో అంతా సర్దిస్తోంది మంగ. ఖాళీ ఆవరణలో భోజనాల కోసం వంటల కోసం తడికలతో వేసిన పాకలు విప్పుతున్నారు కొందరు. 4-5 రోజులుగా ఊపిరి సలపనట్లుగా ఉన్న పనుల్లో పాలు పంచుకుని అలసిపోయి నడుం వాల్చిన కౌస్తుభ దగ్గరకొచ్చాడు శ్రీచక్ర. రేపు వెళ్ళిపోతాం కదా, అలా ఊళ్ళోకి వెళ్ళి ఊరెంత మారిందో చూసొద్దాన్రా. అబ్బా, కాళ్ళు లాగేస్తున్నాయి, నేను రాలేను, మీరెళ్ళండి అంది కౌస్తుభ. శ్రీచక్ర అడ్డపంచి మీదే ఉన్నాడు. షర్టు వేసుకుని భుజం మీద తువ్వాలు వేసుకున్నాడు. జయసూర్య ఊళ్ళోకి వెళితే ఇలాగే నిరాడంబరంగా వెళ్లేవాడు. ఊళ్ళో అక్కడక్కడ కొత్తిళ్లు లేచాయి. ఊళ్ళోకి కరెంట్ వచ్చింది, కుళాయిలొచ్చాయి. ఊళ్ళో చాలామంది యువకులు చదువులు చదివి ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్నారు. ఊరి జనాల్లో మంచి రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రైమరీ స్కూలు హైస్కూలుగా మారింది. ఇంత మార్పు వచ్చినా దరిద్రపు ఛాయలు మాత్రం పోలేదు. శ్రీచక్రకి తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదు. అన్నీ అపరిచితమైన ముఖాలు. సాయంత్రం అయ్యేసరికి ఊరి పెద్దలతో కళకళ్లాడిపోయే రచ్చకట్ట ఎవరూ లేక వెలవలబోయినట్లుగా ఉంది. ఊళ్ళోకి టీవీలు, డిష్లు వచ్చాయి. చిన్న పెద్ద టీవీల ముందు బందీలుగా కూర్చుంటే రచ్చకట్ట బోసిపోక ఏమవుతుంది? ఒక ముసలావిడు మాత్రం గోనె పట్టా మీద కాల్చిన పల్లీలు పోసి అమ్ముకుంటోంది. ఈ ఊళ్ళో పెద్దారెడ్డి అని ఒక ఆయన ఉండాలి కదా, ఆయన పోయాడా? ఆయన ఎప్పుడో పోయాడు. ఆయన కొడుకు పోయాడు. కొడుకు పిల్లలు మాత్రం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడో పండగలకి పబ్బాలకి ముసలాం దగ్గరికి వస్తుంటారు. ఇంతకీ తమరెవరండి బాబు? చిన్నప్పుడు ఈ ఊళ్ళో ఉన్నానులే. ఊరవతల శివాలయం, బిలవృక్షం అలాగే ఉన్నాయి. ఏమీ మార్పు లేదు. తిరిగొస్తూ రంగసాని ఇంటి ముందు నుంచి వచ్చాడు. గేటుకున్న రేకు విరిగిపోయింది. లోపల ఇంటివాకిలి మూసి తాళం పెట్టుంది. ఆలనా పాలనా కరువైనట్లుగా గోడలు పెచ్చులూడిపోయాయి. మనుష్య సంచారం లేనట్లుగా చెత్తాచెదారంతో నిండిపోయింది. ఒకనాడు సంగీత నృత్యాలతో పరవశించిన ఆ ప్రదేశం ప్రస్తుతం పాడుబడింది. హిమబిందు తల్లి తప్ప అందరూ పోయారు. ఆమె కూతురు దగ్గరే ఉంటోంది. హిమబిందు నగరంలో పెద్ద బంగ్లా కట్టుకుని అష్టైశ్వర్యాలను అనుభవిస్తోంది. ఈ సంగతులన్నీ మంగ నుండి విన్నాడు శ్రీచక్ర. తిరిగొచ్చాక అడిగింది కౌస్తుభ. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనిపించారా? అంతా కొత్త మొహాలు.
మీ సెకండ్ హీరోయిన్ వస్తే పలకరించలేదేమిటి? సెకండ్ హీరోయిన్ ఎవరు? హిమబిందు. ఆమె నాకు తెలుసు. నేను ఆమెకు తెలియదు కదా. నా గత జన్మ జ్ఞాపకాలతో ఆమెను గందరగోళపరచడం ఎందుకని ఊరుకున్నాను. మంగ చెప్పింది. ఆమె జయసూర్యను ఆరాధిస్తూ ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేనని అలాగే ఉండిపోయిందట పాపం. జయసూర్య మట్టిలో కలిసిపోయాడని తెలీదు కదా. అతడు తిరిగొస్తాడని ఆమె నిరీక్షిస్తుందేమో.